మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మంచిది, చిన్న ప్రార్థన చేసుకుని ఈ దిన వాగ్దానాన్ని ధ్యానము చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దైవానికి వందనాలు. గడిచిన రాత్రికాల సమయం అంతా నీ రెక్కల చాటున భద్రపరిచి ఉదయకాల సమయంలో మమ్మల్ని సజీవులుగా ఉంచి నీ మాటలు వినటానికి మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము మత్తయి సువార్త 18వ అధ్యాయము 33వ వచనము. నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోటి దాసుని కరుణింపవలసి ఉండెను గదా అని వానితో చెప్పెను. ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినప్పుడు ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు పలికినటువంటి మాట ఏమని ఆయన చెప్తా ఉన్నారు అంటే, నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోటి దాసులను కరుణించవలసి ఉండెను కదా అని వానితో చెప్పాను. కరుణ గురించి ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన క్షమించిన ప్రకారము, ఆయన మనల్ని కరుణించిన ప్రకారము మనము కూడా మన మన యొక్క స్నేహితులను, మన యొక్క బంధువులను మనము క్షమించేవారిగా లేదంటే కరుణించేవారిగా ఉండాలి. కానీ ఈ లోకంలో మనము చూస్తూ ఉన్నాం, కరుణ అనేది ఏ కోసాన కూడా మనకి కనిపించటం లేదు. ఆ యొక్క రక్త సంబంధికుల మధ్య కూడా కరుణ అనేది మనం చూడలేకపోతూ ఉన్నాం. ఎందుకంటే ఎవరికి వారు స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు, స్వార్థపూరితమైనటువంటి ప్రేమలను కలిగి కరుణ అనేటువంటి పదాన్ని మర్చిపోయిన రోజుల్లో మనము జీవిస్తూ ఉన్నాం. అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది. నేను నిన్ను కరుణించిన ప్రకారము. ఈరోజు నిన్ను కరుణించే వారు ఎవరు లేరని, నన్ను కనికరించే వారు ఎవరు లేరని మనము దిగులు పడుతూ ఉంటే, మనము చింతిస్తూ ఉంటే దేవుని వాక్యము మనల్ని బలపరుస్తూ ఉంది. నేను నిన్ను కరుణించిన ప్రకారము. దేవుడు మనల్ని కరుణించేవారిగా ఉన్నాడు. దేవుడు మనల్ని ప్రేమించేవాడిగా ఉన్నాడు. దేవుడు మనల్ని కనికరించేవాడిగా ఉన్నాడు. కాబట్టి మనము ఏమాత్రము కూడా దిగులు చెందకుండా, అయ్యో నన్నెవరు కరుణించేవారు లేరు అని నిరాశతో ఉండవలసిన పని మనకి లేదు. ఎందుకంటే ఆయన మనల్ని కరుణించాడు. నేను నిన్ను కరుణించిన ప్రకారం. అయితే ఆయన కరుణను మనం తెలుసుకోలేకపోతా ఉన్నాం. ఎందుకు అంటే ఈ లోకంలో శరీరానుసారంగా జీవిస్తున్నటువంటి మనము అనేకమైనటువంటి ఆలోచనల చేత నింపబడి, అనేకమైనటువంటి సమస్యల చేత నింపబడి ఆయన యొక్క కరుణను కనుగొనలేకపోతా ఉన్నాం. మనం ఎంతసేపు మన యొక్క సమస్యల వైపు మనం ఫోకస్ చేస్తున్నాము కానీ, ఎంతసేపు మన పరిస్థితుల వైపు చూస్తున్నాము కానీ ఆయన యొక్క కరుణను మనము చూడలేకపోతా ఉన్నాం. కరుణ కంటే మన సమస్యలకి మనం ఎక్కువ అవకాశాన్ని, ఎక్కువ వాటి వైపు మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నేను నిన్ను కరుణించిన ప్రకారం ఆయన మనల్ని కరుణించేవాడిగా ఉన్నాడు. కాబట్టి మనము కూడా ఇతరుల ఎడల కరుణ చూపేవారిగా ఉండాలి. ఇతరుల ఎడల కనికరము చూపేవారిగా ఉండాలి. దేవుని వాక్యం ఎరిగినటువంటి మనము, దేవుని ఎరిగినటువంటి మనము ఏమి కలిగి ఉండాలి అంటే కరుణను కలిగి ఉండాలి. దేవుడు మనం కరుణించాడు, కానీ ఇతరుల ఎడల మనం ఏం చూపిస్తూ ఉంటే పగను చూపిస్తూ ఉంటాం. ఇతరుల ఎడల అయిష్టాన్ని చూపిస్తూ ఉంటాం. అది మన భక్తి జీవితానికి ఎంత మాత్రము మంచిది కాదు. దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. మత్తయి సువార్త 18వ అధ్యాయం 33వ వచనము. నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోటి దాసుని కరుణింపవలసి ఉండెను కదా అని వానితో చెప్పాను. ఆయన మనల్ని కరుణించాడు. మనమేమి దిగులు చెందవలసిన అవసరం లేదు. నన్ను ఈ లోకంలో ఉన్నటువంటి బంధువులు, ఈ లోకంలో ఉన్నటువంటి స్నేహితులు, ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు నన్ను కరుణించట్లేదు అని నీవు దిగులు పడుతూ ఉంటే, ఈ వాక్యమైన నీతో దేవుడు, నాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేను నిన్ను కరుణించిన ప్రకారం. ఆయన కరుణలో మనం ఉన్నాం, ఆయన కృపలో మనం ఉన్నాం. కాబట్టి ఏమాత్రము దిగులు చెందకుండా ఆయన కరుణలో
మనం ఉండటానికి దేవుడు కృప చూపించునుగాక. ఆమేన్.